నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. ఆ సాయంత్రం గణపతి పొద్దుటి గుడి కబుర్లు చెప్పి వెళ్ళిన తర్వాత రామనాథం మద్రాసు నుంచి వచ్చాడేమో కనుక్కునేటందుకు ఫోన్ ఎత్తి ఆయన నెంబర్ తిప్పాడు అమరేంద్ర. అటు రామనాథమే ఫోన్ ఎత్తాడు. నమస్కారం అండి, నేను అమరేంద్రను, జగన్నాథం గారి అబ్బాయిని. నమస్కారం నమస్కారం. ఏమిటి సంగతి? మావయ్య గారు రమ్మంటున్నారా పెళ్లి ముహూర్తం నిర్ణయించేటందుకు? ఆయన నవ్వుతూ అడిగారు. అది కాదు, వేరే పని ఉంది, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మనమంటావు? పొద్దున్నే మద్రాసు నుంచి వచ్చాను, రాత్రి రైల్లో నిద్రలేదు, రేపు వస్తాను మరి అన్నాడు ఆయన. మీరు రావద్దు, నేనే వస్తాను. మీరు శ్రమ అనుకోకపోతే ఈ పూటే పర్వాలేదురా, ఇప్పుడు 7 కదా అయింది. జూబ్లీ హిల్స్ నుంచి ఖైరతాబాద్ వెళ్ళటానికి అమరేంద్రకు అరగంట పట్టింది. ఖైరతాబాద్ చౌరస్తా నుండి కుడివైపుకు తిరిగాడు. 4 సన్నటి రోడ్లు తిరిగిన తర్వాత చివరిగా ఉన్న గల్లీలోకి కారును తిప్పి ఓ ఇంటి ముందు ఆగాడు. అది విశాలమైన ఆవరణలో ఉన్న ఓ పాత డాబా ఇల్లు. ఇంటి చుట్టూ చెట్లు, వాకిట్లో గేటు నుండి ఇంటి వాకిటి వరకు అటు ఇటు పూల మొక్కలు, ముందు గ్రిల్ ఉన్న వరండా. అమరేంద్ర కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆయన ఎదురుగా పడకుర్చీలో కూర్చుని వాకిటి వంక చూస్తున్నాడు. జగన్నాథం గారు ఉండగా ఆయన తనను రమ్మనమని ఫోన్ చేస్తూ కారు పంపేవాడు. కారు పంపటానికి వీలు లేకపోతే ఆటోలో రమ్మని ఏదో విధంగా ఆ డబ్బులు ముట్ట చెప్పేవాడు. తనంటే ఆ కుటుంబానికి ఎంతో గౌరవం. అమరేంద్రను చూసి లేవబోతున్న ఆయన్ని వారిస్తూ ఎదురుగ్గా ఉన్న ఖాళీ కుర్చీ లాక్కుని ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. నాకు అర్జెంటుగా ఓ పని చేసి పెట్టాలి, అది చాలా రహస్యం కూడా. ఆయన భృకుటి ముడిపడింది. ఏమిటది? మృత్యుంజయ హోమం చేయాలి. ఆయన ఉలికి పడ్డట్టుగా తలెత్తాడు. ఎవరి కోసం? నా కోసమే. అది ఎందుకు చేస్తారో తెలుసా? తెలుసు కాబట్టే రహస్యంగా చేయాలంటున్నాను. ఎవరు చెప్పారు అలా చేయమని? ఒక స్వామీజీ. ఆయన 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత అసహనంగా కదులుతూ, చేయించడానికి ఇబ్బంది ఏమీ లేదు, చేయిస్తాను, కానీ అలా చేయించాల్సిన అవసరం ఉన్నదా అని నా సంశయం. సరే, జాతకం తెచ్చావా? నువ్వు పుట్టినప్పుడు నేనే రాశాను దాన్ని అన్నాడు. లేదు, కావాలంటే రేపు ఉదయం తీసుకొస్తాను చెప్పాడు అమరేంద్ర. పొద్దున్నే నాకు జూబ్లీ హిల్స్లో వేరే పని ఉంది, అటు వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. తల అడ్డంగా తిప్పాడు అమరేంద్ర. రహస్యం అని చెప్పాను కదా, ఈ విషయాన్ని మా ఇంట్లో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నేనే వస్తాను. ఎన్నింటికి రమ్మంటారో చెప్పండి. ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లు ఆగి, సాయంత్రం 4 గంటలకి రా అన్నాడు విచిత్రంగా చూస్తూ. ఉదయం 10 గంటలకు సెల్ మోగింది. దుర్గ అయి ఉంటుందన్నట్లు ఆత్రంగా బటన్ నొక్కాడు అమరేంద్ర. చేసింది విశ్వనాథం. చెప్పండి అన్నాడు అమరేంద్ర. మేడం చెప్పినవి చాలా వరకు తయారు చేశాను. 5 సంవత్సరాల వివరాలు కొన్ని అడిగారు, అవి దొరకటం కష్టంగా ఉంది చెప్పాడు విశ్వనాథం. మీరు ఆమెతో మాట్లాడండి, నెంబర్ ఇస్తాను. వద్దండి గొణుకుతున్నట్టుగా అన్నాడు విశ్వనాథం. రఘువర్మ గారు మీతోనే మాట్లాడమన్నారు. విశ్వనాథం గారు, ఒకటి గుర్తుంచుకోండి, కంపెనీలో నా భాగం శ్యామలకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ 2-3 రోజుల్లో రిజిస్టర్ అవుతాయి. ఇవాళ కాకపోతే రేపైనా మీరు శ్యామలకే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే? అలాగే అలాగే అంటూ అతను ఫోన్ పెట్టేశాడు, ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా. అమరేంద్ర సెల్ ఆఫ్ చేస్తుండగానే మళ్ళీ రింగ్ అయింది. దుర్గ చేసింది. అమరేంద్ర గారైనా మాట్లాడుతున్నది? నేను గుర్తుపట్టాను, అకౌంట్ ఓపెన్ చేశారా? ఆ నెంబర్ నోట్ చేసుకుంటారా? 1 మినిట్. కాగితము కలము తీసుకొని చెప్పండి అన్నాడు. ఇంకా అలాంటి మర్యాదలకు అవసరం ఉందా? సన్నని నవ్వు అవతల నుంచి. నాకు అర్థం కాలేదు అతడు నవ్వి అన్నాడు. సరే, అర్థమైందాకా ఆలోచించండి. ఇక ఇక్కడ నేను శనివారం సాయంత్రం రిలీవ్ అవుతున్నాను. ఆదివారం నుంచి కొత్త ఉద్యోగం అంటూనే బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్ చెప్పింది. ముహూర్తం ఎన్నింటికి అడిగాడు దుర్గ చెప్పిన వివరాలు రాసుకున్న తర్వాత. కొత్త ఉద్యోగానికి టైమింగ్స్ లేవు కదా అడిగింది. చేరటానికి ఉంటుందిగా కవ్వింపుగా అన్నాడు. 9-10 మధ్య దిల్సుఖ్ నగర్ ఫ్లాట్లో కాలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆఫీస్ నుంచి కాదు, ఓ ఎస్టీడీ బూత్ నుంచి తలుపేసుకొని మరి. ఎవ్వరూ వినలేదు మన మాటల్ని.
మీ పక్కన ఎవరూ లేకుండా ఉంటే నవ్వింది. ఆ నవ్వు ఆమె ఈ విషయంలో సంపూర్ణంగా సమాధానపడినట్లు ఉండటంతో తృప్తిగా శ్వాస పీల్చుకున్నాడు అమరేంద్ర తేలికపడిన మనసుతో. నాదొక చిన్న కోరిక. చెప్పండి. ముందు ఈ క్షణం నుండి ఆ అండి వదిలేయండి. జీవితాంతం పొందే వైవాహిక ఆనందాన్ని నేను ఈ 3 నెలల్లోనే పొందాలనుకుంటున్నాను అందామె. ఆమె కంఠం చాలా బరువుగా ఉంది. మౌనంగా ఉండిపోయాడు అమరేంద్ర. అభ్యంతరమా? మనది రహస్య జీవితం అనేది మీకు గుర్తుంది కదా అన్నాడు. అటువైపు నుండి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఓ నెట్టూర్పు. ఓకే. ఫ్లాట్లో కాలు పెట్టబోయే ముందు ఇద్దరం సాయిబాబా గుడికి వెళ్ళటానికి ఇబ్బంది ఏమీ లేదు కదా? దండలు లేకపోయినా పక్కపక్కన నిల్చుని ఆయన ఆశీర్వాదాలు పొందాలని. అలాగే అన్నాడు. ఎవరైనా చూస్తారేమో, అక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళంతా దూరం దూరంగా నిలబడి ఉండరు కదా అన్నాడు. మరొక నిట్టూర్పు విడిచింది. చూడని అంటాడేమోనని ఆశపడింది దుర్గ. కారు ఎక్కడికి పంపాలి? నా పెట్టెతో నేను ఆ గుడి దగ్గరకు సరిగ్గా 9 గంటలకు వస్తాను అంది. దుర్గా అన్నాడు ఆప్యాయంగా. ఆమె ఒక్కసారిగా ఆ పిలుపుకు శరీరం పులకరించగా గాలిలో తేలిపోయింది ఆనందంగా. ఎంత మధురంగా ఉందా పిలుపు! దుర్గా, నా మాటలు చాలా విషయాల్లో నేను నిరాశపరచొచ్చు, అయినా నువ్వు నిరాశపడి నన్ను నిరాశపరచొద్దు అన్నాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆగలేదు. అందుకు పెద్ద మొత్తమే ముడుతున్నప్పుడు నేను అలా చేస్తే నేరం అవుతుంది. నేరం అని కాదు దుర్గా, హృదయపూర్వకంగా నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించలేవా? నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాను కనుకనే దీనికి ఒప్పుకున్నాను. సంశయం వద్దు. నా కోరిక అదే. నేను ఇందాకే చెప్పాను, నన్ను సంపూర్ణంగా నా వివాహ జీవితాన్ని ఈ కొద్ది కాలంలోనే అనుభవించనియండి. ఫోన్ పెట్టేసింది. కొద్ది క్షణాలు ఆగిపోయిన ఫోన్ వంకే చూస్తూ ఉండిపోయాడు. 12 అవుతూ ఉండగా భోజనం చేసి దుర్గ పేరున రాసిన 5 లక్షల చెక్కును బ్రీఫ్ కేసులో వేసుకుని ఆమె చెప్పిన బ్యాంకుకు వెళ్ళాడు. ఆమె అకౌంట్లో దాన్ని జమ చేసేందుకు. సాయంత్రం 4 రామనాథం గారింటి ముందు దిగాడు. రామనాథం వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నవాడల్లా అమరేంద్రను చూస్తూనే తమలపాకులు నమ్ములుతున్న నోటిని విశాలం చేసి నవ్వాడు. సమ్మర్ క్రాఫ్ట్ మీద చేయి వేసి రుద్దుకుంటూ జాతకం దొరికిందా అని అడిగాడు. 70 ఏళ్లుంటాయి. పచ్చటి దబ్బ పండు లాంటి శరీరం. చాలా ఓపికగా తిరుగుతూ ఉంటాడు. నెలకొకసారన్నా మద్రాసు వెళ్ళొస్తూ ఉంటాడు. ఆయన తమిళుడు. తండ్రి కాలంలోనే హైదరాబాద్ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన తరచూ మద్రాసు వెళ్ళటానికి కారణం ఆయన దగ్గర బంధువులంతా అక్కడే ఉండటం. వాళ్ళ ఇళ్లల్లో శుభాశుభ కార్యాలకు తప్పకుండా హాజరవుతూ ఉంటాడు. హైదరాబాద్లోనే చదువుకోవడంతో ఆయన మాతృభాష తమిళంతో సమానంగా తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. ఉర్దూ, హిందీ అర్థం చేసుకుంటాడు. పూజలు పునస్కారాలు అయితే చేయించడు, కానీ ఎలా చేయాలో క్షుణ్ణంగా తెలుసు. జాతకాలు చూడటంలో దిట్ట. ఆయన దగ్గరకు ఉదయం లేచినప్పటి నుంచి ఎవరో ఒకరు శుభకార్యాలకు లగ్నాలు పెట్టించుకునేందుకు వస్తూనే ఉంటారు. జాతకాలు రాయటం, పెళ్ళిళ్ళప్పుడు వధూవరుల జాతకాలను పరిశీలించి అభిప్రాయాలు చెబుతూ ఉండటంతో ఆయన సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది. ఆయనే అమరేంద్ర చేతిలోని జాతక చక్రాన్ని తీసుకుని కుర్చీ చేతుల మీద ఉన్న చెక్క మీద పెట్టి కళ్ళజోడు సర్దుకుని చూడటం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత లేచి బయటకు వెళ్ళి నోట్లో ఉన్న నవిలిన తమలపాకులను ఉమ్మేసి నీళ్లు పోసుకొని పుక్కిలించి వచ్చాడు. కూర్చుంటూనే వెనక్కి వాలి జాతక కాగితాలు చూస్తూ, శని ఆయుష్కారకుడు 9వ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి అధిపతి బుధుడు 4వ ఇంట్లో చేరాడు. ఇద్దరూ అపసవ్య దిశలోనే నడుస్తున్నారు. వాళ్ళిద్దరికీ సహాయకారి కేతువు. ఆయన ఆయుష్ స్థానమైన 8వ ఇంట్లో స్థావరం ఏర్పరచుకుని నీకెంతో మేలు చేస్తున్నాడు అన్నాడు. అంటే? అమరేంద్ర రామనాథం వంక చూస్తూ అడిగాడు. ఆయన నవ్వాడు. అంటే నీకు పూర్ణ ఆయుష్ ఉన్నదని. మొదటి 4 ఏళ్లలోనూ మరొక 5 గ్రహాల తర్వాత 4 ఏళ్లలోనూ ఉండటం వలన నీ ఆయుష్ 70 సంవత్సరాలకు పైబడే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి స్వామీజీ నసుగుతున్నట్లుగా ఆగాడు అమరేంద్ర. ఒక్కటి గుర్తుంచుకో అమరేంద్ర, నా వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. నా 21వ సంవత్సరంలో మొదటి జాతక చక్రాన్ని గీశాను. ఆ తర్వాత నేను వెనక్కు తిరిగి చూడలేదు. ఇప్పటికీ కొన్ని వేల జాతకాలు రాశాను, విశ్లేషించాను. నేను గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోవద్దు. ఇంతవరకు ఏ జాతకుడి విషయంలోనూ నా ఫలితాలు తప్పలేదు అన్నాడు. అమరేంద్రకు తెలుసు తండ్రి ఆయన్ని ఎంతగా గౌరవించేది. జ్యోతిష్య శాస్త్రం ఆషామాషిగా తీసేయదగ్గది కాదు.
జ్యోతిష్యవేత్త మనసును దాని మీద సంపూర్ణంగా లగ్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలే పొందొచ్చును. గ్రహాల సంచారాన్ని బట్టి మనిషి అదృష్టాలను దురదృష్టాలనే కాదు, దేశ ప్రగతిని భవిష్యత్తును కూడా చెప్పొచ్చు. వరదలు, తుఫానులు, భూప్రకంపనాలను సైతం ముందుగా గుర్తించవచ్చు. సముద్రం అంత లోతైనది విజ్ఞానం. దీన్ని సంస్కృతంలో హోరశాస్త్రం అంటారు. అంటే కాలగమనాన్ని చెప్పేది అని. అమరేంద్ర తన 2 అరచేతులను గడ్డం కింద పెట్టుకుని కాస్త ముందుకు వంగి రామనాథం ముఖంలోకి తాదాప్యంగా చూస్తూ ఆయన మాటలు వింటున్నాడు. మన గత జన్మ కర్మే ఈ జన్మ నడతకు దారి చూపిస్తుంది. అందుకు అనుగుణంగానే గ్రహాల స్థానం ఉంటుంది. జీవి పుట్టినప్పుడు జన్మకాలాన్ని సరిగ్గా నిర్ణయించగలిగితే విఘ్నుడైన జ్యోతిష్కుడు ఆ జాతకుని గతాన్నే కాదు భవిష్యత్తును కూడా అక్షరం పొల్లిపోకుండా అతడి ముందుంచగలడు. ఇందులో రాసిన నా జన్మకాలం సరైనదేనంటారా అడిగాడు. అక్షరాల నువ్వు పుట్టినప్పుడు ఈ జాతకాన్ని రాసింది నేనే. నీ గుణగణాలు, శారీరక నిర్మాణం కూడా సరిగ్గా సరిపోతుంది జాతకంతో. ఆయుష్ సంగతి మర్చిపో. అసలు నీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉందో చెప్తాను విను అంటూ ఏ ఏ గ్రహాలు ఏ ఏ ఇంట్లో ఉంటున్నది, అవి ఎలా ఇబ్బంది పెట్టేది అన్నీ వివరించాడు. నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు అమరేంద్ర చిన్నగా నవ్వి. నేను ఫలితాలు చెప్పడం లేదు కదా, అర్థం కాదు. గ్రహస్థితిని మాత్రమే చెప్తున్నాను. నవాంశలో కొన్ని దోషాలున్నమాట వాస్తవమే, కానీ అవంత లెక్కించదగ్గవి కావు. నీ భవిష్యత్తుకు ఎలాంటి అవరోధాన్ని కలిగించలేవు అన్నాడు. నా జాతకంలో నా తల్లిదండ్రుల మరణం గురించి తెలుస్తుందా ఆత్రంగా అడిగాడు అమరేంద్ర. ఆయన వింశోత్తరి దశకాలమానాన్ని చూశాడు. తలెత్తి, ప్రస్తుతం నీకు బుధ మహర్దశలో శుక్రుడు నడుస్తున్నాడు. బుధ మహర్దశలో కేతువు నడుస్తున్న సమయంలో తల్లిదండ్రులు ప్రమాదంలో పోయే అవకాశం ఉంది. వాళ్ళు పోయింది ఆగస్టులో కదూ? అవును. ఒక్క క్షణం సంశయిస్తున్నట్లుగా ఆగి అమరేంద్ర అడిగాడు, ఈ విషయంలో మీరు ముందుగా ఎందుకు హెచ్చరించలేదు? అమరేంద్ర ప్రశ్న వింటూనే ఆయన చటుక్కున తలెత్తాడు. అది చెప్పే విషయమా? రెండోది, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నీ జాతకం రాసిన తర్వాత కొన్ని వేల జాతకాలు రాసుంటాను. ఎవరికైనా అనుమానం ఎందుకు వస్తుంది? అనుమానం వచ్చినప్పుడే కదా అది చూడటం జరిగేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఎవరో స్వామీజీ చెప్పాడన్నావు కాబట్టి నీ జాతకాన్ని ఆ దృష్టితో చూడాల్సి వచ్చింది. దీర్ఘవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తగ్గుతుందో లేదో జాతకం చూసి చెప్పమంటారు. అంతేగాని శుభ్రంగా తిరుగుతున్న వాళ్ళు నేను ఎప్పుడు చేస్తానో చెప్పమంటూ నా దగ్గరకు వచ్చి అడిగే అవకాశం రాదు కదా అన్నాడు. నిజమేనండి అన్నాడు అమరేంద్ర. తను తొందరపడి ఆ ప్రశ్న వేశానా అన్నట్టు పశ్చాత్తాపడుతూ. ఆయన జాతక చక్రంలోకి తలదూర్చాడు. నాకు పిల్లలు పుడతారంటారా? ఆయన ఓ నిమిషం ఆగాడు. ఖచ్చితంగా. శ్యామల జాతకం తెస్తే మరింత ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నాడు. ఆయన మాటలకు కలవరపాటుతో ముఖం అల్లల్లాడింది. నిగ్రహించుకోవటానికి కొన్ని క్షణాలే పట్టింది. అందరూ ఒక తల్లికేనా అని నాలుగు చివరిదాకా వచ్చిన ప్రశ్నను చటుక్కున మింగేశాడు. దుర్గా, శ్యామల ఒకేసారి గుర్తుకు రావడంతో దుర్గ వలన పిల్లలు పుడతారా లేదా అనేది అతని అంతరంగంలో మెదులుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న. నాకు వివాహమైన మొదటి సంవత్సరంలో పుట్టే అవకాశం ఉందా? రామనాథం అమరేంద్ర మొహంలోకి వింతగా చూసి తర్వాత తన దృష్టిని చేతిలోని కాగితం మీదకు మరల్చాడు. అమరేంద్ర, నేను చెప్తున్నది మనసులో పెట్టుకో. నీకు జాతకరీత్యా ఏ ఇబ్బందులు లేవు. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. అయినా పిల్లల కోసం తొందర ఏమిటయ్యా? అమ్మాయితో కొన్నాళ్ళు హాయిగా దేశమంతా తిరిగి రాక. ఇంతలో అమరేంద్ర జేబులోని ఫోన్ మోగింది. తీసి చూశాడు. నేను శ్యామల్ని. ఆ మాట వింటూనే తడబడ్డాడు. ఎక్కడున్నావు ఇప్పుడు? కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. ఆఫీసులో. నేను పక్కన లేకుండా నువ్వేమీ కొనలేవు, కానీ ఏ షాప్ దగ్గర ఉన్నావో చెప్పు, వస్తాను పక్కపక్క నవ్వుతూ అంది. కొనటానికి కాదు, మిత్రుడితో. విఘ్నేశ్వరుడితోనైనా జిగిడి పప్పులు బాదం పప్పులు తినటం మానేమను. లేకపోతే నీ కారు ఓ పక్కకు ఒరిగి 2 చక్రాల మీద నడవాల్సి వస్తుంది. మరోసారి నవ్వింది. అమరేంద్ర మాట మారుస్తూ, ఏంటి సంగతులు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అన్నాడు. నా కాబోయే సొంతింటి నుంచి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంది. అరగంటలో వస్తాను అంటూ సెల్ నొక్కేసి రామనాథం వైపుకు తిరిగి, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. మీ మీద నాకు నమ్మకం లేక కాదు. నా తృప్తి కోసం మృత్యుంజయ హోమానికి ఏర్పాట్లు చేయండి. అంతేకాదు నా జాతకాన్ని మీ దగ్గరే ఉంచి నాకు మేలు జరిగేటందుకు ఏ ఏ రాళ్లను నేను ధరించాలో కూడా నిర్ణయించండి అన్నాడు లేచి నిలబడుతూ.
రామనాథము లేచాడు. అమరేంద్రను స్వామీజీ మాటలు ఎంత బలంగా కట్టిపడేశాయో ఊహించుకుంటూ. అమరేంద్ర ఇంటికొచ్చేటప్పటికి 5:30 అయింది. లోపల శ్యామల ఉన్నదనేటందుకు నిదర్శనంగా వాకిట్లో ఇండిగా ఉంది. తన ఇంట్లో ఆమె ఉన్నది అంటే ఆమె ఎక్కడ కూర్చుని ఉంటుందో తనకు తెలుసు. సరాసరి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. శ్యామల అతడి బెడ్ మీద పడుకుని టీవీ చూస్తున్నది. 4 దిండ్లు తలవైపు ఎత్తుగా పెట్టుకుని. అతడి అడుగులు చప్పుడు వింటూనే తల తిప్పి చివ్వును లేచింది. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, తయారవ్వు అంది. దేనికి? పరమ బోరుగా ఉంది, సినిమాకి వెళ్దాం, నువ్వు మొహం కడుకొచ్చేలోగా కాఫీ తెస్తాను అంది. నేను చదువుకోవాలి. అబ్బా, ఆ చదివేదో సినిమా నుంచి వచ్చిన తర్వాత అంటూనే శ్యామల కిందకు వెళ్ళిపోయింది, వంట ఆమెకు కాఫీ కలపమని చెప్పడానికి. శ్యామల పట్టుపట్టిందంటే తప్పదు. కానీ అతడికి సినిమాకి వెళ్ళటానికి మనస్కరించడం లేదు. ఎలాగైనా ఆమెను తనకు ఈ 3 నెలలు దూరంగా ఉంచాలనేది అతడి కోరిక. బాల్కనీ వైపున్న తలుపు తెరిచొచ్చి ఆమె పెట్టి ఉంచిన దిండ్లను ఆనుకుని మంచం మీద కూర్చున్నాడు. శ్యామలను ఎలా దూరంగా ఉంచాలో ఎంతగా ఆలోచించినా అర్థం కావటం లేదు. ఆమె మనసు తన మనసుతో అంతగా పెనవేసుకుపోయింది. 3 నెలల తర్వాత స్వామీజీ చెప్పినట్లుగా నిజంగా తన జీవితానికి అదే ముగింపు అయితే అతడి గుండె బరువెక్కింది. లోతైన లోయలోకి జారి పడుతున్నట్లుగా, ఏ పట్టు దొరక్క గిలగల్లాడుతున్నట్లుగా కలవరపడసాగాడు. చావు ఎంత భయంకరమైంది! అతడి కళ్ళు దిగులుతో తడుస్తున్నాయి. ఓడలు దిగిన మర్రి చెట్టు కింద మాసిన పాత ధావతిలో ఉన్న సన్నటి స్వామీజీ కళ్ల ముందు మెదులుతున్నాడు. చటుక్కున లేచి నిలబడ్డాడు. 10 రోజులైంది తను వెళ్ళి. వారం రోజుల తర్వాత వచ్చి యంత్రం తీసుకువెళ్ళమన్నాడు. రేపు ఎల్లుండే తనకు వెసులుబాటు. ఆదివారం ఉదయం దుర్గ తన దగ్గరకు రాబోతున్నది. కాఫీ. కంఠం కరుగ్గా ఉంది. నీరసంగా కళ్ళు తెరిచాడు. రాత్రి ఎన్ని గంటల దాకా చదువుతున్నావే? నిద్ర మత్తు ఇంకా వదలలేదు. మొహం కడుక్కురావయ్యా మగడా అంటే కాళ్ళు బారచాపుకు పడుకున్నావు, టైం అవ్వట్లేదు అంది విసురుగా. పేలవంగా నవ్వాడు అమరేంద్ర. తనకు ఊహ తెలుస్తున్నప్పటి నుంచి చూస్తున్న ఆ రూపం, వంకీలు తిరిగిన జుట్టు, పచ్చటి విశాలమైన నుదుటి మీద కుంకుమ బొట్టు, నవ్వుతూ ఉండే పెద్ద కళ్ళు, కొనదేరిన ముక్కు, శంఖం లాంటి మేడ, ఎదుటి మనిషిని పదే పదే చూసేలా చేసే ఆ మొహంలోని కళ. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. కందినట్లున్న ఆమె చెంపలు అద్దాల్లా కనపడుతూ ఉండగా ఆ అద్దాల్లో తన మొహం చూసుకుంటే ఎంత బాగుంటుంది అన్నట్టున్నాయి అతడి చూపులు. 22 సంవత్సరాల సాన్నిహిత్యం. ఆత్మీయంగా చిరునవ్వుతో అతడి పెదవులు సాగాయి. అతడి శరీరంలో ప్రకంపన. ఆమె తనది, ఆ రూపు తనది, ఆ చూపు తనది. శరీరంలో తట్టుకోలేని ఉద్వేగం. అతడి చేతులు వణుకుతున్నాయి. అతడి గుండె లయ తప్పుతున్నది. శ్యాము. ఈ 3 నెలలు ఆమెను దూరంగా ఉంచాలనే దృఢ నిశ్చయంతో ఉన్న అతడి ఆ క్షణపు చూపులు ఆమెను వివసరాలు చేశాయి. కలవరపడ్డ మనసులోని ఆనందం నరాలను ఒడిసి పట్టి పైకి లాగుతుంది. అమ్మో అంది ముఖాన్ని ముందుకు వంచి మైకంతో తమకంతో, తన పెదవుల్ని అతడి పెదవుల దగ్గరకు చేరుస్తూ. ఒక్క తీయటి ముద్దుతో నాలో 1,000,000 దీపాలు వెలిగించు, రూపందుకుంటున్న మొగ్గల్ని పూయించు, నన్ను నీ ప్రేమామృతంతో తడిపి ముద్ద చెయ్యి. ఆమె మనసు రాయంచల ఆకాశంలోకి రివ్వున లేచింది. నా హృదయమా అన్నట్లుగా ఆవేశంతో 2 చేతులు ఎత్తి ఆమె మెడ వెనుగ్గా ఒత్తైన మెత్తని జుట్టు మీదుగా వేసి తన వైపుకు బలంగా ఒక్క ఉదుటను లాక్కున్నాడు. ఆమె చేతిలోని కాఫీ కప్పు ఆ హఠాత్ పరిణామానికి తట్టుకోలేనట్లుగా కదిలి తూలి ఒరిగి కాఫీ అంతా ఒలికి బట్టల మీద చిలికి వెచ్చని ఆవిర్లతో వాళ్ళని భూమి మీదకు లాగింది. అమరేంద్ర విసురుగా మంచం మీద నుంచి లేవబోయాడు. కోల్పోయిన నిగ్రహానికి అతడి మొహం తెల్లగా పాలిపోయి ఉంది. తను నిర్ణయించుకున్నది ఏమిటి? తనలోని దృఢత్వం ఎందుకు ఇంతగా బలహీనపడి మంచులా జారిపోయింది క్షణాన? అయోమయంతో అసక్తతతో శ్యామలను చూస్తూ ఉండిపోయాడు. కానీ శ్యామల ఊరుకోలేదు. చేతిలోని కప్పులను నేల మీదకు జార్చేసింది. కారిపోయిన కాఫీ శరీరాన్ని కాల్చేస్తున్నట్లు అనిపించగా అమరేంద్రే ఆ తాపాన్ని చల్లార్చగలడు అనుకుంటూ తన తలను ముందుకు వంచి అతడి తలకు ఆనించింది. విసురుగా 2 చేతులతోనూ ఆమెను పక్కకు నెట్టేస్తూ తనను పెనవేసుకోవాలని తాపత్రయపడుతున్న ఆమె చేతుల్ని పట్టుకుని విరిచేస్తున్నట్లుగా వెనక్కు తిప్పి, గెటౌట్, గెటౌట్ ఐసే, కనపడొద్దు, 3 నెలల వరకు నాకు కనపడొద్దు అంటూనే ఆమెను వదిలేసి 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని పరిగెడుతున్నట్లుగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అతని గుండెలు పగిలాయి. శరీరంలోని నీరంతా కళ్ళల్లోకి చివ్వున చిమ్మింది. అతను ఎక్కుళ్ళు పెట్టేలా మూసి ఉన్న ఆ తలుపు వెనక కూలబడి ఆడవసాగాడు. శ్యాము
నా శ్యాము, నేను చచ్చిపోతే నీ బ్రతుకు ఏమవుతుందోననేదే నా భయం. నన్ను మన్నించు శ్యాము, నన్ను క్షమించు శ్యాము. తన శ్యామలను చూస్తూ తనలోని వేదనను భరించలేడు, బంధించలేడు అనే నిజం అతన్ని నిలువున కాల్చేస్తున్నది. తనలోని దుఃఖం ఆమెకు తెలియకూడదన్నట్లుగా కూర్చునే పంపు తిప్పి ఖాళీ బకెట్ను దాని కింద పెట్టాడు పెద్ద శబ్దం అయ్యేలా. అటు మంచం మీద విడిచిన గుడ్డల మూటలా పడిపోయింది శ్యామల. ఏమైంది తన బావకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఆమెకు దుఃఖం ఆగటం లేదు. గెటౌట్ ఐసే అన్న అతడి మాటలు ఆమె శరీరాన్ని మనసును రంపం పెట్టి పరపరా కూస్తున్నట్లు అనిపించగా గిలగల్లాడిపోతున్నది. 10 నిమిషాల తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ అంతకుముందు ఏమీ జరగనట్లే బయటకు వచ్చాడు. అప్పటికతడు పూర్తిగా కోలుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యామల ముందు తను బయటపడకూడదు. అది శ్యామల భరించలేని విషయం. పడుకుని ఉన్న శ్యామల దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు. శ్యాము పిలిచాడు. తలెత్తి విసిరుగా అతడి వైపుకు చూసింది. ఆమె మొహం ఒబ్బుంది, జుట్టు రేగుంది, కళ్ళు ఎర్రబడి నీటితో నిండున్నాయి. పెను తుఫానులా లేచి అతడి మెడ మీద చేతులు వేసి అతన్ని తన మీదకు లాక్కుంటూ కౌగులించుకుంది. ఏమైందమ్మో అంది దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ. అనునయంగా శ్యామల వెన్ను మీద చేయి వేసి, ఏమీ కాలేదు. వివాహానికి ముందు మనం లక్ష్మణ రేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదని నేను ముందే చెప్పాను. కానీ నేను కట్టడి చేయలేకపోతున్నాను. నా మనసును నేను కట్టడి చేసుకోలేకపోతున్నాను. అందుకే కఠినంగా మాట్లాడాల్సి వస్తున్నది. ఈ 3 నెలలు దాటిన తర్వాత మనం స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా మన సామ్రాజ్యాన్ని ఏలుకోవచ్చు. అంతే. మొహం కడుకురాపో, ఇంటికి వెళ్తూ కానీ. బీ హ్యాపీ అతడు చిన్నగా మృదువుగా చెప్పాడు. ప్రామిస్ అన్నట్టుగా చూసింది అతడి మొహంలోకి. నిజం శ్యాము, మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. ఆమె బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ముఖం తుడుచుకుంటూ, నీ మూలంగానే నా చీరంతా పాడైపోయింది అంది నవ్వు బిగపట్టుకుంటూ, కినుక వహించినట్టుగా చూస్తూ. కాఫీ పారబోసింది నేనా నువ్వా? నా బట్టలు చూడు ఎలా ఉన్నాయో. అతడు నవ్వాడు. ఒళ్ళు తెలియకుండా అలా బట్టల మీద కాఫీ ఎలా పూసుకున్నావే అని అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అంది సిగ్గుపడుతున్నట్లుగా తల వాల్చుకుని. బావ పోసాడని చెప్పు, సంతోషిస్తుంది. నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ ముఖం పక్కకు తిప్పుకొని దువ్వెను తీసుకుని చెంపలు సరి చేసుకోసాగింది. ఆమెను చూస్తున్నవాడల్లా ముందుకు వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ పక్కగా ఉన్న బీరువా తెరిచి అందులో నుండి ఓ తాళం చెవి తీసి శ్యామల చేయి పట్టుకుని పద అంటూ వడివడిగా బయటకు తీసుకొచ్చాడు. ఎదురుగ్గా తాళం వేసున్న గది తలుపు తెరిచాడు. శ్యామల అతడి చర్యలను వింతగా చూస్తోంది. ఆ గదిలోకి వెళ్ళి లైట్ వేశాడు. చాలా రోజుల నుండి మూసి ఉండటంతో గదంతా కంపు కొడుతోంది. గది మధ్యలో డబుల్ కట్ మంచాలు, వాటి మీద ముడతలు లేని తెల్లటి దుప్పట్లు. బాధగా చూశాడు వాటి వంక. తన తల్లి తండ్రి పడుకునే గది అది. గత జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బుక్కిరి చేశాయి కొన్ని క్షణాల పాటు. ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి తల విదిలించి మంచాల పక్కగా ఉన్న వార్డ్రోబ్ తెరిచాడు. దాని నిండా చీరలు హ్యాంగర్స్కి వేసి ఉన్నాయి. వాటి వంక శ్యామల వంక తల తిప్పుతూ పరిశీలనగా చూశాడు. తర్వాత అందులో నుంచి ఒక కనకాంబరం రంగు కంచిపట్టు చీర బయటికి తీశాడు. తన తల్లిది. 2 సంవత్సరాల క్రితం కంచికి వెళ్ళినప్పుడు కొనుక్కుంది 10,000 పెట్టి. ఒకసారి కట్టుకున్నదేమో ఏదో ఫంక్షన్కి వెళ్తూ. కట్టుకో అన్నాడు దాన్ని శ్యామలకిస్తూ. ఇప్పుడెందుకు ఇది అంది శ్యామల కళ్ళు పెద్దవి చేసి. ప్రత్యేకత ఏమీ లేదు. నువ్వు కనకాంబరం రంగు జాకెట్ తోడుకున్నావు కాబట్టి దీన్ని తీశాను, కట్టుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు. అత్తయ్య చీర దేనికి బావా నసుగుతున్నట్టుగా అంది. పోనీ నా ప్యాంటు చొక్క వేసుకు వెళ్తావా? పో బావా, నాకేం అలాంటి అలవాట్లు లేవు. ప్యాంటు వేసుకోవు, చీరొద్దు, మరి ఈ కాఫీ మరకలతో ఇంటికి ఎలా వెళ్తావు? ఇది ఎంతసేపు సబ్బుతో కడిగితే పోతుంది. తడి చీరతో ఎంతసేపు కూర్చుంటావేం? ఎగతాళిగా అన్నాడు. అంటే నన్ను వెళ్ళిపోమన్నా నీ ఉద్దేశం? సినిమా ప్రోగ్రాం ఎలాగో నాశనమైంది అంది విసుగ్గా. ఇందాక నేను చెప్పాను కదా గెటౌట్ అని, ఇక నీదే ఆలస్యం. తన మాటలను తేలిగ్గా తీసుకోవాలని అన్నట్టుగా నవ్వాడు, గుండె బాధతో కుమిలిపోతున్నా. సరే అయితే అంటూ నీరసంగా పెదవులు విరిచి ఆ చీర అందుకుని, నువ్వు వెళ్తావా బయటికి, నేను వెళ్ళనా మరో గదిలోకి అంది. నువ్వే వెళ్ళు. ఒక్కసారి విసురుగా అతడి మొహంలోకి చూసి బయటకు వెళ్ళిపోయింది ఆ చీర తీసుకుని శ్యామల. ఆమె అటు వెళ్ళగానే అమరేంద్ర పక్కనున్న బీరువా తెరిచాడు. అందులోని సీక్రెట్ లాకర్ తెరిచి ఓ నగిషి చెక్కిన చందనపు చెక్క పెట్టిన బయటకు తీశాడు. దాన్ని తీసుకువెళ్ళి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి లైట్ వేశాడు.
ఆ వెలుగులో ఆ అద్దానికి అంటుకున్న సన్నని దుమ్ము అతడిని చికాకు పరిచింది. పక్కగా ఉన్న టవల్ తీసుకుని దాన్ని శుభ్రంగా తుడిచాడు. ఆ పెట్టెను చూస్తూ ఉంటే అతడికి దుఃఖం వస్తున్నా శ్యామలు వస్తుందేమోనన్నట్లుగా ఆ దుఃఖాన్ని గుండెల్లోనే బిగించుకుంటూ నిగ్రహించుకున్నాడు. ఆ పెట్టె మూత తీసి అందులోని తల్లి సొమ్ముల్ని చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. శ్యామలు వచ్చేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. ఆ చీరలో ఆమె దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతలా ఉంది. ఆ కనకాంబరపు రంగు పట్టు చీరలో పక్వానికి వచ్చిన మామిడి పండులా ఉంది. ఫైన్ రాశాము ఆత్మీయంగా అంటూ ఆప్యాయంగా చేయి పట్టుకుని తన దగ్గరకు తీసుకున్నాడు. తన చేతిలో ఉన్న చంద్రహారాన్ని ఆమె మెడలో వేశాడు. అతడి చర్యకు తడబడింది ఆమె. ఇదెందుకు బావా ఇప్పుడు అంది ఓ అడుగు వెనక్కి వేస్తూ. నా ఆనందం కోసం చిరునవ్వుతో చెప్తూ ఆ పెట్టెలో ఉన్నవన్నీ అద్దంలో చూసుకుంటూ అలంకరించుకో అన్నాడు. ఆ కంఠంలో మార్దవమే కాదు ఆజ్ఞ కూడా ఉన్నట్లు అనిపించింది శ్యామలకు. మాట్లాడకుండా వంగి వాటి వంకే చూస్తూ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులాగి అందులో నుండి వెండి కుంకుమ భరణి తీసింది. ముఖానికి ఉన్న బొట్టు స్టిక్కర్ని తీసి అద్దంలో చూసుకుంటూ కుంకుమతో బొట్టు పెట్టుకుంది. వజ్రాలు పొదిగిన చెవి దుద్దులు పెట్టుకుంది. అందులో దేన్ని మిగల్చొద్దు, అన్నీ పెట్టుకోవాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు గంభీరంగా అమరేంద్ర. ఇందులో 3 ఇయర్ టాప్స్ ఉన్నాయి, అన్నీ ఎట్లా పెట్టుకోమంటావయ్యా మొగుడా ఒకేసారి అంది కొంటిగా అతన్ని చూస్తూ. గుడ్డలో చుట్టూ ఉన్న బంగారు వడ్డాణాన్ని బయటకు తీశాడు. అమ్మో దాన్ని కూడా పెట్టుకోవాలా, ఎంతసేపు ఉంచుకోవాలేమిటి అంది కళ్ళు రేపరేపలాడిస్తూ. పెట్టుకోవటమే కాదు ఎంతసేపైనా సరే ఉంచుకోవాలి కూడా. ఈ బరువును నేను మొయ్యగలనా? నా ఆనందం నీకు బరువు అనిపించదుగా శ్యాము. అయితే నువ్వు పెట్టు బాబు, నాకు తెలియదు ఎలా పెట్టుకోవాలో. క్షణం సంశయించిన ఆమెను నిరాశపరచడం ఇష్టం లేదన్నట్లుగా దాన్ని చేతిలోకి తీసుకొని విడదీసి ఆమె నడుం చుట్టూ తిప్పి చీర కుచ్చుళ్ళ మీదుగా పెట్టాడు. అలా వంగి పెడుతున్నప్పుడు ఆమె అతడి తలను చటుక్కున్న 2 చేతులతో పట్టుకుని మెడను పక్కకు వంచి చెంప మీదుగా ముద్దు పెట్టుకుంది. అతడు కోపగించుకోకపోగా చిరునవ్వు నవ్వటంతో ఆమెకు మరింత ధైర్యం వచ్చింది. నా అమ్ము ఐ లైక్ యూ అంటూ మరింత గాఢంగా తన ఎదకు హత్తుకుంది. అందుకే నిన్ను గెటౌట్ అంది, చనివిస్తే చంకనే కాదు నెత్తినెక్కి కూర్చుంటావు అన్నాడు మురిపంగా చూస్తూ. నా బావ నా సొంతం, నా సర్వస్వం అంది మరొకసారి చెంప మీద ముద్దు పెట్టుకుంటూ. చాలా అన్నాడు తనలోని కోరికలను ఆమె రెచ్చగొడుతున్నా నిగ్రహించుకుంటూ. అబ్బబ్బా నీ ఆంక్షలతో చస్తున్నాను కానీ చాలే, నువ్వు ఒక ముద్దిస్తే ఏమవుతుందమ్మా అంది అతడి కళ్ళల్లోకి మగతగా చూస్తూ. ఇవ్వాల్సినప్పుడు ఇస్తే దాని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది, ఇప్పుడు నన్ను వదిలే అంటూ బలవంతాన ఆమె నుండి విడిపోయి సొమ్ముల చెక్కపెట్టెను బీరువాల పెట్టేశాడు. వీటిని తీనియి అంది. తీసేటందుకు పెట్టుకుంది అంటూనే బీరువా తాళం కూడా వేశాడు. ఇవి ఎప్పటికైనా నీవే, ఇంత ఇంటిలో నేను ఉంటున్నది ఒక్కడిని, వీటిని కాపలా కాయటం నా వల్ల కాదు, ఎవరి దగ్గర ఉండాల్సినవి వాళ్ళ దగ్గర ఉంటే అదొక ఆనందం తృప్తి అన్నాడు మెరిసే కళ్ళతో చూస్తూ. ఇప్పుడు తీసుకువెళ్ళటం బాగలేదు, అమ్మ నాన్న ఏమంటారు? ఏమీ అనరు, ఏమైనా అంటే నా బలవంతమేనని చెప్పు. ఈ 3 నెలలు నేను గుర్తుకొచ్చినప్పుడల్లా అద్దం ముందు అలంకరించుకుంటూ కూర్చో. ఈ గదిలో నువ్వు గడిపిన క్షణాలు, నువ్వు చేసిన వెధవ పనులు మననం చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి. ఇక పద బయటికి నడు అన్నాడు ఆమె చేతిని పట్టుకుని ఆ గదిలో నుండి బయటికి తీసుకొస్తూ. పోర్టికోలోకి వచ్చారిద్దరు. కారు డ్రైవింగ్ సీటు తలుపు తెరిచి కూర్చో అన్నాడు. తప్పదా అన్నట్లు అతని వంక చూసింది. బేలగా చూస్తున్న ఆమె ముఖంలోకి క్షణం చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఇప్పటికి నా చదువును 2 గంటలు నాశనం చేశావు కానీ అమ్మడు, కారు స్టార్ట్ చేయి, లేకపోతే నేనే బయటికి తోసి గేటేస్తాను పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆమె కారులో కూర్చుని కోపంగా బ్రేక్ మీద కాలు పెట్టి బలంగా నొక్కుతూ ఇగ్నిషన్ కీ తిప్పింది. బై సీ యూ అన్నాడు ఆమె మొటమొటలాడిస్తున్న ముఖాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వి. శ్యామల కూడా చెయ్యెత్తి బై అన్నట్లుగా ఊపింది. అతడి వంక ఆప్యాయంగా చూస్తూ కారును ముందుకు తీసుకువెళ్ళింది. కారు గేటు దాటుతూ ఉండగా మేడ మీదకు పరిగెత్తాడు అమరేంద్ర. తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని మంచం మీద కూలపడిపోయాడు. స్వేచ్ఛగా తన గుండెల్లో బరువు తీరిందాకా దిండ్ల నడుమ తల పెట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు గణపతికి ఫోన్ చేశాడు అమరేంద్ర. ఉదయం 5 గంటలకల్లా రెడీగా ఉండు, శ్రీశైలం వెళ్దాం, స్వామీజీ దగ్గర యంత్రం తెచ్చుకోవాలి అన్నాడు. అలాగే, రామ్ చరణ్ స్వామి మాటల్లో సత్యం ఉంది గురు అన్నాడు గణపతి. దిగులుగా వినసాగాడు అమరేంద్ర అతని మాటలను. 2 రోజులైంది నేను ఉపవాసం మొదలుపెట్టి, అప్పుడే రమతో వ్యవహారం విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంది హుషారుగా అన్నాడు గణపతి.
అతడి మాటలు అమరేంద్రను ఎంత నిస్తేజుడిని చేస్తున్నాయో అతడికి తెలీదు. తెల్లవారుజామున 5 గంటలకు అనుకున్నట్లుగా బయలుదేరినా శ్రీశైలం వెళ్ళేటప్పటికి 11 దాటింది. హటకేశ్వరం పక్కగా కచ్చా రోడ్డు మీద లోపలికి వెళ్ళి కారు దిగారు అమరేంద్ర, గణపతి. బయలుదేరినప్పటి నుండి ప్రతి గంటకు ఒకసారి గ్లాసుడు కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు గణపతి. పెద్ద వాటర్ క్యాన్ నిండా పోయించుకొచ్చాడు. మళ్ళా వెనక్కి వెళ్ళేటప్పుడు దారిలో దాన్ని నింపితే హైదరాబాద్ వెళ్ళేంత వరకు సరిపోతుంది అనుకున్నాడు. కాకినాడ నుండి వచ్చే కొబ్బరి బొండాల లారీ వాడితో మాట్లాడి రోజు విడిచి రోజు 2 గెలలు వాళ్ళ ఇంట్లో వేసేట్టుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని కొట్టేటందుకు కొడవలు కొన్నాడు. అతడి వ్యవహారం చూసి బామ్మ లాభలాభం అంటూ ఉంటే ఆమె కొడుకు మీద ఒట్టేయించుకున్నాడు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని. రమ వ్యవహారంలో విజయం సాధించిన తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరాలని అతని కోరిక. ఒకసారి అమరేంద్రతో అదే మాట అంటే, చూద్దాంలే ఎక్కడో అక్కడ పెట్టిస్తాను రఘువర్మ అంకుల్కి చెప్పి అన్నాడు. మీ కంపెనీలోనే ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదరా. మన స్నేహం ఇలా కొనసాగాలి అంటే నువ్వు నా దగ్గర పని చేయకూడదు అన్నాడు అమరేంద్ర. అతడికి ఉద్యోగం చేయకపోతే తిండికి జరగదనే బాధ లేదు. తండ్రి రైల్వేస్లో ఇంజనీర్. ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉండటంతో కొడుకును తన తల్లిని హైదరాబాద్లో సొంతింట్లో ఉంచాడు. చేతులతో చెట్ల కొమ్మలను పక్కకు నెట్టుకుంటూ ఆ పాత మెట్ల దారి వంక కిందకు దిగుతున్నారిద్దరూ. దూరంగా గుండెల్లో గుబులు పుట్టేలా ఊడలు దిగిన మర్రి చెట్టు. ఓవైపు కొండల నడుము నుండి జలజల క్రిందకు జారుతున్న తెల్లని నీరు. రామచరణ స్వామి కనపడతాడేమోనన్నట్లు మెడలు వంచి ముందుకు చూశారిద్దరూ. ఎక్కడా అలికిడి లేదు. ఆయన్ను చూడాలి అంటే అమరేంద్రకు భయంగా ఉంది. మాఘమాసం పరిగెత్తుకుంటూ నోరు తెరుచుకుని మీదకు వస్తున్నది. చివరి మెట్టు మీదకొచ్చినా ఎక్కడా మనిషి అలికిడి లేదు. 4 అడుగులు ముందుకు వేసి స్వామి అన్నాడు వినయంగా. అమరేంద్ర కాస్త కంఠం హెచ్చించి ఆ అన్న మాట వినపడింది. ఆ తర్వాత ఓ నిమిషానికి స్వామీజీ శిష్యుడు బయటకు వచ్చాడు. ఒంటికి తువ్వాలతో చెట్టు వెనక నుంచి. స్వామివారు లేరా ఆత్రంగా అడిగాడు అమరేంద్ర. మిమ్మల్ని వారానికి రమ్మనమంటే ఇప్పుడా వచ్చేది అసహనంగా అన్నాడు అతడు. వారం తర్వాత అన్నారు కదా అన్నాడు అమరేంద్ర. వారం తర్వాత అంటే వారం వెళ్ళిన మర్నాడు అని. స్వామివారు అడవుల్లోకి వెళ్లారు. అనారోగ్యంగా ఉన్న ఓ భక్తుడి కోసం మూలికలు సేకరించేటందుకు. 2 రోజులైంది. ఎప్పుడు వస్తారో తెలియదు. భరద్వాజ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. స్వామీజీని పట్టుకోవటం చాలా కష్టం. ఒకసారైతే నేను శ్రీశైలంలో 4 రోజులున్నా దొరకలేదు ఆయన. ఏం చేయాలో తోచనట్లు ఆ శిష్యుడి వంకే చూస్తూ ఉండిపోయాడు బేలగా అమరేంద్ర. 8వ రోజు నుంచి మీకోసమే ఎదురు చూశారు స్వామీజీ. ఆయన స్వహస్తాలతో ఆ యంత్రాన్ని మీకిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని. మీరా రాలేదు. అటు మరొక భక్తుని అనారోగ్యం తీవ్రతరం అవుతున్నది. అందుకే దాన్ని నాకిచ్చి మీరొస్తే ఇవ్వమని చెప్పి వెళ్ళారు అంటూనే చెట్టు వెనక్కి వెళ్ళాడు అతను. తప్పు చేసిన వాడిలా తల వంచుకు నిలబడిపోయాడు అమరేంద్ర. స్వామీజీ శిష్యుడు 2 నిమిషాల్లోనే మళ్ళీ ఆ చెట్టు వెనక నుంచి అప్పుడే కూసినట్లున్న బాదం ఆకులో వెండి యంత్రాన్ని అక్షింతలు పూలతో పట్టుకుని అమరేంద్ర దగ్గరికి వచ్చాడు. దీన్ని తీసుకువెళ్ళి శుచి అయి ఆవు పాలతో కడిగి దీపారాధన చేసి ధూపం వేసి నైవేద్యం పెట్టి మల్లయ్యను 108 సార్లు తలుచుకుని సోమవారం కుడి చేతి కట్టుకోమని చెప్పమన్నారు అని చెప్పాడు. చిత్తం, అలాగే చేస్తాను. మీకు శుభం కలగాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగా స్వామి, నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు వేడుకుంటున్నానని చెప్పండి. మంచిది, వెళ్ళిరండి. ఆయన నవ్వుతూ వెనక్కు తిరిగాడు. దక్షిణ ఏమైనా వెండి తాయెత్తు ఇచ్చాడంటే ఆయనకు కాస్తో కూస్తో ఖర్చే ఉంటుంది అనుకుంటూ గొడుగుతున్నట్లుగా అన్నాడు. గిరుక్కున వెనక్కు తిరిగాడు శిష్యుడు. మనసులో కూడా ఆ మాట అనుకోవద్దు. స్వామీజీ దృష్టికి వెళ్ళింది అంటే ఆయన 3వ కన్ను తెరుస్తారు. మనిద్దరం భస్మమైపోతాం. వెళ్ళిరండి అంటూనే అతడు చెరచెరా నడుచుకుంటూ చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. ఇద్దరూ వెనక్కు తిరిగి మెట్లెక్కసాగారు. యంత్రం దొరికిందనే తృప్తితో, ధైర్యంగా. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.